మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదైంది. గురువారం బందరు 8వ డివిజన్ విశ్వబ్రాహ్మణ కాలనీలో వైకాపా నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. ఈ ఘటనలో పేర్ని కిట్టుతో పాటు మొత్తం 6గురిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. A1గా పేర్ని కిట్టును పోలీసులు పేర్కొన్నారు. ఆయనతో పాటు చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, సీనయ్య, ధనబాబు, లంకే రమేష్ను నిందితులుగా చేర్చారు. వీరిలో కిట్టు మినహా మిగతా 5గురిని అరెస్ట్ చేశారు. స్వర్ణకారుడైన కర్రి మహేష్ గత మున్సిపల్ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బ్యాంకులో అడ్వైజర్గా పనిచేస్తున్నారు. పేర్ని కిట్టు ప్రచార వాహనం మహేష్ నివాసం వద్దకు చేరుకోగానే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చగా నిప్పురవ్వలు ఇంట్లోకి దూసుకెళ్లాయి. దీంతో అక్కడున్న మహిళలు బాణాసంచా ఎందుకు కాలుస్తున్నారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన కిట్టు అనుచరులు మహేష్ నివాసంపై దాడి చేశారు. అందిన వస్తువునల్లా ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. పూల కుండీలు ధ్వంసం చేశారు. మహేష్ భార్య హేమలతపై దాడి చేశారు. ఆమె మెడలోని తాళిబొట్టును లాగేశారు. అడ్డుకున్న ఆమె అత్త జ్ఞానప్రసూనాంబను నెట్టేయడంతో ఆమె తలకు గాయమైంది. హేమలతపై పైశాచికంగా వ్యవహరించారు. అక్కడే ఉన్న హేమలత కుమారుడు సాయికృష్ణ రామబ్రహ్మం, కుటుంబ సభ్యులు గోకుల్, నాగబాబులపైన చేసుకున్నారు. ఇది జరుగుతున్న సమయంలో అక్కడకు మహేష్ చేరుకున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించగా ఆయనపైన దాడి చేశారు. తమను రక్షించాలంటూ బాధితులు 100కు పోలీస్ స్టేషన్లకు, ఎస్పీ సెల్ ఫోన్కు కాల్ చేసినా స్పందించలేదు. ప్రచార వాహనంలో కూర్చున్న పేర్ని కిట్టు అనుచరులను ప్రోత్సహించారు. ట్విస్ట్ ఏమిటంటే పోలీసులు జనసేన నేత కర్రి మహేష్ పైన కేసు నమోదు చేశారు. అతడితో పాటు మరో 3గురిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల ఘర్షణలో కులం పేరుతో దూషించారంటూ వైకాపాకు చెందిన నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం గమనార్హం.